దేవుడికి మంచి దండం పెట్టు. సరే అన్నయ్య. ఏం చేస్తున్నావు? ఏం లేదు అన్నయ్య. సరే లోపలికి వెళ్దామా? మీరు వెళ్ళండి అన్నయ్య, నేను ఇంకొక ప్రదక్షిణం చేసుకొని వస్తాను. సరే జాగ్రత్తగా. సరే ఒకసారి పెన్ ఇవ్వరా అన్న? పెన్ ఎందుకురా? ఇంకొక ప్రదక్షిణ చేస్తున్నా కదా, రాసుకుంటా పేపర్ మీద. థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ ఇప్పుడు ఫోన్ నెంబర్ ఏంది సూరి? ప్లీజ్ అర్థం చేసుకో. ఫోన్ చేస్తా, సాయంత్రం కలుద్దాం. సరే ఓకే. వస్తావు కదా? వస్తా కంపల్సరీ. ఓ సారీ. హ్యాపీ బర్త్డే కంపల్సరీ. అరే ఆవురా అడుగుకుంటా. ఏం చేసినవరా? ఎందుకురా? అది ఫోన్ నెంబర్ ఇచ్చింది రా. అది ఫోన్ నెంబరు. నిన్ను ఫోన్ నెంబర్ అని ఏం కాతీరా? అరే ఇంకా అత్తలేదా? ఏడికెళ్ళొస్తుంది బే. అది మంచిగా చిట్టి మీద నెంబర్ రాసి ఇచ్చింది. ఎటన్నా పోదామన్నదో ఇంకేమన్నదో మరి. తీసుకుంటే మూడు దోసుకొని పడెత్తివి. అవులే పాడుకో. ఈ ఆడోళ్ళకి అంతే నిమ్మలంగా అత్తారా. మనం వేడేసి రావాలి ఇక్కడ. అత్తందిరా. ఏమైంది సూరి? ఫోన్ చేయమని నంబర్ ఇచ్చినా కదా, ఫోన్ చేయాలని కూడా తెలియదా? నేనేం చేయ? నువ్వు ఇచ్చిన నెంబరు ఈ అవలేగాడు మూడు తుడుచుకున్నాడు ఆ పేపర్ని. ఇంతసేపు ఏం చేసినావు? పనులుండాయా ఇక? అవును మర్చిపోయినా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఉట్టినేనా? గిఫ్ట్ ఏమి ఇవ్వవా? ఫ్రెండ్కి కనీసం గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలియదా నీకు? నేనేమి ఇవ్వాలి? గడియారికా లేదు, గవ్వాందం లేదు. ఏడికెళ్ళి తేవాలి? మాకే బీడీలకు పైసలు. వీడిలా? ఆహా ఆడ తాగుతాడు, నాకు కాదు. మేము అన్నావు కదా. మేము అంటే నేను కాదు, మా దోస్తు వాళ్ళు. నాకు అలవాట్లేదు అసలే. అవును సూరి, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటానా. అడుగు. ఏంటిదో? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేనా? మావాడ పిహెచ్డి చేస్తా అనుకున్నాడు, కాదు వాళ్ళు డిగ్రీ అడిగిళ్ళు. డిగ్రీ చేస్తా అనుకున్నాడు, కాదు వాళ్ళు ఇంటర్ అడిగిళ్ళు. ఇంటరే బరాబర్ లేదని 10th ఆఫ్ చేసిండు. అంటే నువ్వు ఇంటర్ కూడా చదవలేదా? అంటే చదువుకుందాం అనుకున్నా కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల చదువుకోలేదు. ఎప్పుడు ఆపద అప్పుడు. దాని విలువ అప్పుడు తెలియలే, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఎట్లా? ఎట్లే ఉన్నది,
నువ్వైనా మెసేజ్ పెట్టినావు అనుకో అది ఎట్లా చదవాలనా అని భయం అవుతుంది. అబ్బా సూరిగా, నీకు ఇంగ్లీష్ రాదనుకున్నారా? నువ్వు ఏకంగా ఇంగ్లీష్ సినిమా తీస్తాను. భూమి నేను చెప్తే నమ్మినావా బాబాయ్? చూడు అరే సూరిగా, ఇంకోసారి నా చెల్లెతో తిరిగా ఊర్లే కాదు భూమి మీద అవుతుంటావు నువ్వు. అరే ఏంద్రా మనకి ఇవన్నీ? అరే నా భయం అవుతుందిరా, భూమిని ఇట్లా ఏమైనా చేస్తారని. నేను పోయి చూసేస్తా. అరే నువ్వు వేరేమనుకో, నేను చంపుతారా అద్దులో కలిసి. భూమికి ఏమైతుందేమోరా, నేను పోతా. అరే సూరి, రావే నీ సంగతి చెప్తా. ఒక్కగా నాకు చెల్లివని గౌరవం చేస్తే నువ్వు చేసే పనిదా? నీ సంగతి చెప్తారా? నువ్వు అయితే రా ముందు. ఏయ్ రమ్మన్నా రా, నా పరువు తీయడానికే ఉన్నవే రా. ఏయ్ అది ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయేటప్పుడు ఎక్కడికి పోతుంది, ఎవరితో తిరుగుతుంది, ఏం చేస్తుంది చూడాలని ఆలోచన లేదా? నువ్వు ఊళ్ళోనే ఉంటావు కదా, ఈ ఊరి ఆచారాలు కట్టుబాట్లు అన్నీ నీకు తెలుసు కదా, దానికి చెప్పాలని తెలియదా? అదంటే పట్టణంలో పెరిగింది, దానికి ఏం తెలియదు. అది ఇవ్వంతో తిరుగుతుందో తెలుసా? ఆ సూరిగాంతో తిరుగుతుంది. అది గనుక వాంతో తిరుగుతుందని తెలిస్తే మన కులపోళ్ళ ఓట్లు ఒక్కటి కూడా పడదు. నాకు పైసా కంటే పరువు కంటే పదవే ముఖ్యం. అది కనుక పోయిందనుకో, దాన్ని కాదు నిన్ను తప్పుతా. అసలు నేను ఏం చేసినా అన్న? నేనేం తప్పు చేసినా అని ఇట్లా చేస్తున్నావు? ఒక ఫ్రెండ్ లెక్కల్ని కలిసినా, ఫ్రెండ్ లెక్కల్ని మాట్లాడినా, దానికి ఎంత లొల్లి చేయాలన్నా నువ్వు? ఏంది దోస్తా? నీకు దోస్తా చేయడానికి వాడే దొరికిందా? అది కూడా భుజం మీద వాళ్ళెంత దోస్తాను. ఊళ్ళోకి వచ్చి 4 రోజులు కూడా కాలేదా? కాళ్ళకి చెప్పులు గేటు బయటనే వదిలేస్తాం, ఇంట్లోకి తెచ్చుకోం. ఒకరితోని దోస్తాన్ చేసేటప్పుడు వాడెవడు, ఏంది, వాని స్థాయి ఏంది తెలుసుకోవద్దా? అల్లిలేని పిల్లవని గారాపం చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానవా? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న? నువ్వు ఇంకే కాలంలో ఉన్నావు? మనుషుల్ని మనుషుల్లాగా చూడని నీలాంటి వాళ్ళకి అసలు సర్పంచ్గా నిల్చున్న అర్హతే లేదు. ఏయ్ ఏయ్ నీ హద్దుల్లో నువ్వుండు. నా పదవికి నువ్వే అడ్డంకైతే నిన్నే కాదు, ఆ సూరిగాని కూడా చంపుతా. అర్థమైందా? ఏయ్ చూస్తా. బాధపడకురా, ఆయన అనుకున్న దానికోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన అంతటి మూర్ఖుడు. అసలు ఎట్లుంటున్నావు అది నా అట్లాంటితోని? అరే జాగ్రత్తరా, ఆ బొబ్బ తాగితే తగ నొప్పిరా. అరే అరే వీడు చెప్తున్నా అసలే వీడు. భూమి 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 నువ్వెందుకు వచ్చినావు సూర్య ఇక్కడికి? ఎవరైనా చూసి ఎట్లుంటుంది చెప్పు. మీ అన్న నిన్ను తీసుకొచ్చిన కాంచి నిన్ను ఏం చేస్తున్నాను భయంతోనే గిడి దాకా వచ్చిన. నాకేం కాదు కానీ నువ్వు పో సూర్య ఇక్కడ నుంచి. మా అన్న కనుక చూసిండు అనుకో నిన్ను బ్రతకనియాడు.
నాకేం కాదు భూమి, నువ్వేం భయపడకు. భూమి, నీతోని చాలా మాట్లాడేది ఉన్నది. మనం రెగ్యులర్గా కలిసేపు చేసుకో. వస్తావు కదా రాత్రి? ఏం మాట్లాడుతున్నావు సూరి? పరిస్థితులు ఇట్లా పెట్టుకొని కూడా నేను బయటికి ఎట్లా వస్తా చెప్పు? కష్టం సూరి, నువ్వు పో ఫస్ట్ ఇక్కడ నుంచి. భూమి, నువ్వు అట్లా అనకు. 4 రోజులు అయితే ఊరంతా ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ కలవడానికి కూడా ఛాన్స్ దొరకదు. అర్థం చేసుకో. ఇప్పుడైతే ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. నాకేం అర్థమైతలేదు సూరి, మస్తు భయం అవుతుంది. మా అన్న కోపంలో నిన్నేమన్నా చేస్తాడని. అర్థం చేసుకో సూరి, ఒక్క 4 రోజులు ఆగు, నేను ఏదో ఒకటి చేసి నేను కలుస్తా. ప్లీజ్ సూరి, పో ఫస్ట్ ఇక్కడ నుంచి. 4 రోజులు కాదు భూమి, ఇవాళ రా భూమి. ప్లీజ్ అర్థం చేసుకో నా బాధని. సరే సూరి, నువ్వైతే పో, నేను వస్తా. సరే, జాగ్రత్త భూమి. ఏంది సూరి, గీ నైట్ ఎందుకు రమ్మన్నావు? ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది చెప్పు? ఇప్పటికే మా అన్నయ్య మన మీద ఎంతో కోపంతో ఉన్నాడు. ఏమో భూమి, నిన్ను చూడకుండా నిన్నబుద్ధి కాలే, గందుకే రమ్మని చెప్పిన. నీతో చాలా మాట్లాడేది ఉన్నది భూమి. ఏం మాట్లాడతావు సూరి? 4 రోజులు ఆగమని చెప్పినా కదా, ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది చెప్పు? ఏమో భూమి, నీతో చాలా మాట్లాడాలని ఉన్నది, చెప్పకుండా ఉండలేకపోతానా. మీ అన్నేమో అన్నాడా? ఏదో అన్నాడు కానీ నువ్వెందుకు రమ్మన్నావు ఫస్ట్ అది చెప్పు. పిచ్చి ఇట్లా లేచిందా? భూమి, నీకు విషయం చెప్పాలి. నువ్వు ఊళ్ళోకి వచ్చినా కానీ చెప్దాం అనుకుంటాను కానీ అస్సలు వీలు కాలే. అది గీయాల కంపల్సరీ చెప్తా. ఏందో చెప్పు సూరి తొందరగా. భూమి, అది బా చెప్పు సూరి. చెప్తే అయితే నువ్వేమనుకోవు కదా. నేనేం అనుకోను, చెప్పు తొందరగా. ఏంది సూరి ఇదంతా? భూమి, ఏం చెప్పకుండానే పోతాను. ఏంది భూమి, 2 రాసి ఇచ్చినావు? పిచ్చోడా, లవ్ యూ టూ అది. లవ్ యూ 3 అయితే. అగో, ఏమైంది భూమి? ఇప్పుడే ఓకే చెప్పి మళ్ళీ అప్పుడే డల్ అయినావు. నువ్వంటే నాకు కూడా ఇష్టమే సూరి, కానీ మా అన్న గురించి తలుచుకుంటేనే భయం అవుతుంది నాకు. ఏం కాదు భూమి, నేను చూసుకుంటా కదా. భూమి, నిజం చెప్పు, నీ అదృష్టం కదా నా అంత అందగా లవ్ చేసి. రేయ్ సూరి, నీకు పొద్దున్నే చెప్పిన కదనే, మళ్ళీ వీంతోనే తిరుగుతానవా? భూమి, ఏయ్ వదిలే, వదిలేమన్నానా? రే సూరి, ఎలక్షన్స్ ఉన్నాయని గమ్మున పోతానా. ఇదే నీకు లాస్ట్ వాది. ఇంకోసారి నా చెల్లెతో కనిపించడం అనుకో, నేనేం చెప్తానో నాకే తెలియదు. రా భూమి. ఏయ్